హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్నం రుచులు. ఈరోజు రత్నం రుచుల్లో మీకోసం సూపర్ డూపర్ హిట్ రెసిపీ తీసుకొచ్చేసాను. అది వెజ్ మంచూరియా. ఇది ఇంట్లోని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అది కూడా రెస్టారెంట్ స్టైల్లో చాలా బాగా వస్తుందండి. నేను చెప్పినట్టుగా మీరు ఈ వెజ్ మంచూరియా ప్రిపేర్ చేసుకుంటే ఇంట్లో పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అసలు ఒక్కటి కూడా వదిలిపెట్టరు. అండ్ అది హెల్దీ కూడా. మరి ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో నేనైతే చూపించేస్తాను. వీడియో ఎండ్ వరకు ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. మరి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రత్నం రుచులు. ఈ రెసిపీ చేసుకోవడానికి మనకు కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి క్యారెట్ అండి, 4 క్యారెట్, అలాగే హాఫ్ క్యాబేజ్ తీసుకున్నాను. సో క్యారెట్ని పైన ఉన్న పీల్ అంతా చక్కగా తీసేసుకోవాలి. తీసేసుకొని మనం దీన్ని గ్రేట్ చేసేసుకుంటాం అన్నమాట. సో ఇలా వీడియోలో చూపించిన విధంగా మరీ పెద్ద హోల్స్ కాకుండా చిన్నది ఉంటుంది కదండి. సో దాంతో మనం క్యారెట్ని ఇలా గ్రేట్ చేసేసుకోవాలి. అలాగే క్యాబేజ్ని కూడా మనం గ్రేట్ చేసేసుకుంటాము. ముక్కల కింద కాదు, గ్రేట్ చేసుకోవాలి. ఇలా గ్రేట్ చేసుకుంటేనే మనకి మంచూరియా అనేది చక్కగా రౌండ్గా వస్తుందన్నమాట. సో నేను ఇలాగా క్యారెట్ అండ్ క్యాబేజ్ కూడా గ్రేట్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు నేను 1 కప్పు క్యారెట్ తురుము వేసుకున్నాను. అలాగే క్యాబేజ్ తురుము కూడా. క్యాబేజ్ తురుము వచ్చేసేసి మనకి 2 కప్స్ అయితే పడుతుందండి. సో ఇప్పుడు ఇలా మనం స్క్వీజ్ చేసేసుకోవాలన్నమాట. ఈ 2 తురుముకున్న తర్వాత దాంట్లో వాటర్ అంతా వచ్చేస్తుంది. సో స్క్వీజ్ చేసేసుకుని ఆ స్క్వీజ్ చేసేసుకున్నదంతా మనం ఇంకొక ప్లేట్లో వేసేసుకుంటాము. సో ఇలా వాటర్ ఉన్నప్పుడు మాత్రం మనం మంచూరియా ప్రిపేర్ చేయకూడదు. స్క్వీజ్ చేసుకుని వేసుకుంటేనే మనకు మంచూరియా వస్తుంది. లేకపోతే అస్సలు మంచూరియా బాల్స్ అనేవి ప్రిపేర్ చేయడానికి రాదనమాట. సో మొత్తం ఇలా చక్కగా స్క్వీజ్ చేసేసుకుని నేను వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా స్క్వీజ్ చేసేసుకున్నాం కదా. ఇలా స్క్వీజ్ చేసుకున్న దాంట్లో మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాము. అలాగే కొంచెం చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాము. చిల్లీ పౌడర్ కూడా 1/2 టేబుల్ స్పూన్ అండి. అలాగే దీంట్లో కొంచెం పెప్పర్ పౌడర్ 1 చిన్న టేబుల్ స్పూన్. అలాగే కార్న్ఫ్లోర్ పౌడర్ వచ్చేసేసి 2 టేబుల్ స్పూన్స్ అయితే పడుతుంది. కార్న్ఫ్లోర్ పౌడర్తో పాటు నేను ఇక్కడ మైదా కూడా యాడ్ చేసుకుంటున్నాను. మైదా కూడా సేమ్ కార్న్ఫ్లోర్ లాగానే 2 టేబుల్ స్పూన్స్ పడుతుంది. అలాగే దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు దీంట్లో చిల్లీ సాస్ యాడ్ చేసుకుంటున్నాను. చిల్లీ సాస్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్. అలాగే సోయా సాస్ కూడా 1 టేబుల్ స్పూన్. అండ్ దీంట్లోనే నేను టమాటో కెచప్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. టమాటో కెచప్ వచ్చేసి 1 పెద్ద టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత మనం చక్కగా మిక్స్ చేసేసుకోవాలండి. సో పిండి అంతా ఈ వెజిటేబుల్స్కి చక్కగా పట్టేలాగా మనం ఒక డో లాగా ప్రిపేర్ చేసుకోవాలి. సో మనం ఆల్రెడీ దాంట్లో ఉన్న వాటర్ అంతా స్క్వీజ్ చేసేసాం కాబట్టి మనకి చక్కగా బైండ్ అయిపోతుంది. సో చూసారా, ఇలా ప్రిపేర్ అయిపోయింది. దీంట్లో నేను కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసుకుని అలాగే దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుని మనం చక్కగా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. మరీ చిన్న బాల్స్ కాదు, మరీ పెద్దవి కాకుండా మీడియంగా చేసుకుంటే మనకి ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు చక్కగా ప్రాపర్గా కుక్ అయిపోతుంది అనమాట లోపల. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పోసుకోవాలి. మనం ఇందాక చూపించినట్టుగా బాల్స్ అన్ని ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. ఇలా 1 by 1 అంతా ఆయిల్లో మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి. మరీ హైలో పెట్టి ఫ్రై చేయొద్దు. మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే లోపలంతా కూడా మనకి ప్రాపర్గా కుక్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ దాన్ని కొంచెం సెటిల్ అవ్వనివ్వండి. ఒక 5 to 10 మినిట్స్ సెటిల్ అయిన తర్వాత మనం చక్కగా దాన్ని ఫ్రై చేసుకోవచ్చు ఈవెన్గా. సో చూసారా, ఈ కలర్ వచ్చిన తర్వాత మనం తీసేసుకోవాలి. ఇలా కలర్ వచ్చిన తర్వాత తీసుకుంటేనే మనకి లోపల ప్రాపర్గా కుక్ అయిపోతుంది. చాలా మంది కలర్ రాకుండా తీసేస్తారు. అప్పుడు లోపలంతా పచ్చి పచ్చిగా పిండి పిండిలాగా ఉంటుందన్నమాట. అలా కాకుండా ఇలా మంచి కలర్ వస్తేనే లోపల ప్రాపర్గా కుక్ అవుతుంది. అండ్ మనకి ఈ మంచూరియా బాల్స్ కూడా క్రిస్పీగా అలాగే జ్యూసీగా తగులుతాయి అనమాట. సో ఇలా మంచూరియా బాల్స్ అన్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత దీంట్లో కొంచెం అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకుంటున్నానండి. చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను. అలాగే దీంట్లో కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను. పచ్చిమిర్చి వచ్చేసేసి నేను 1 పచ్చిమిర్చిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను. అలాగే ఆనియన్స్ కూడా వేసుకున్నానండి. దాంతోపాటు క్యాప్సికమ్ కూడా చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను. అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే క్యూబ్స్ కింద కూడా కట్ చేసుకోవచ్చు.
సో నేను ఇది జ్యూసీగా చేసుకుంటున్నాను కాబట్టి నేను చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను. అలాగే దీంట్లో కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను. పెప్పర్ పౌడర్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. అలాగే దీంట్లో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో మనం ఎక్కడ కూడా టేస్టింగ్ సాల్ట్ అనేది కానీ రీయూజ్డ్ ఆయిల్ అనేది కానీ అస్సలు యూజ్ చేయలేదు కాబట్టి ఈ మంచూరియా అనేది పిల్లలకి ఎటువంటి భయం లేకుండా మనం పెట్టొచ్చు అనమాట. దీంట్లో నేను కొంచెం వెనిగర్ వేసుకున్నానండి. అలాగే దీంట్లో సోయా సాస్ వేసుకున్నాను. సోయా సాస్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్. మనం సాసెస్ దీంట్లోనే కాదు మనం పిండి కలిపేటప్పుడు కూడా వేసుకున్నాము. అలా వేసుకుంటే ఈ మంచూరియా మరింత టేస్ట్గా ఉంటుంది. అలాగే దీంట్లో చిల్లీ సాస్, టమాటో సాస్ వేసుకున్నానండి. ఈ సాసెస్ అన్ని వేసేసుకున్న తర్వాత మనం ఒకసారి బాగా ఫ్రై చేసేసుకోవాలి. సో ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ కొంచెం వాటర్లో వేసేసుకుని దీంట్లో వేసేసుకోవాలండి. సో అప్పుడు మనకి ఆ జ్యూసీ టెక్స్చర్ అనేది వస్తుంది అనమాట. సో చూసారా ఇలా థిక్ అయిపోయింది కదా. ఇలా దగ్గరికి వచ్చేసినప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మంచూరియా బాల్స్ని దీంట్లో వేసేసుకోవాలి. చూసారా ఈ మంచూరియా బాల్స్ అనేది చక్కగా వేసేసుకుని ఆ మంచూరియా బాల్స్కి ఈ సాస్ అంతా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. సో నేను ఇది వెట్గా చేసుకుంటున్నాను కాబట్టి నేను ఇంత జ్యూసీగా ప్రిపేర్ చేసుకున్నాను. ఆర్ అదర్వైజ్ మీరు డ్రైగా అయినా దీన్ని ఈ సాసెస్లో యాడ్ చేసేసుకోవచ్చు. అప్పుడు మనకి జ్యూసీగా కాకుండా డ్రైగా వస్తుందన్నమాట. సో ఇలా చక్కగా అంతా దగ్గరికి వచ్చేసిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని నేను ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకుంటున్నాను. చూసారా ఎంత జ్యూసీగా ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో. టేస్ట్ కూడా అంతే బాగుందండి. తప్పకుండా ఈ రెసిపీని అయితే కంపల్సరీ ట్రై చేయండి. మనకి ఎప్పుడైనా చల్లటి వాతావరణంలో ఇలా వేడివేడిగా తింటే సూపర్గా అనిపిస్తుంది. అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తారు. సో దీనిపై నుంచి నేను కొత్తిమీర అలాగే స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేసేసుకుంటున్నాను. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకుని వెజ్ మంచూరియా అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరి మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రత్నం రుచులు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.